రైట్. తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఇప్పటిదాకా కూడా అవి అట్లనే ఎక్కడేసిన గొంగడు అక్కడే వేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళ సమస్యలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్న పరిస్థితి కానీ తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే ఇప్పటివరకు కనిపిస్తలేదు. ఇక్కడ దీనికి సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక ప్రథమ వర్ధంతి అని కూడా నిరుద్యోగులు ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఈరోజు అంటే ఏదైతే జాబ్ క్యాలెండరు గతంలో డేటు 2/8/2024 రోజు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి అదే రోజు దాన్ని పాతిపెట్టిరని చెప్పి దాన్ని ప్రథమ వర్ధంతిగా ఈరోజు దానికి పిండ ప్రధానం నిరుద్యోగులు ఒక వినూత్నంగా కార్యక్రమం చేపట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. మాట్లాడదాం అసలు ఏం జరుగుతూ ఉన్నదని. బ్రదర్, మొన్న అద్దంకి దయాకర్ కూడా మీ దగ్గరికి వచ్చారు. నేను వారధిగా పనిచేస్తా ప్రభుత్వానికి నిరుద్యోగులకు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నేను ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కల్పించే ప్రయత్నం చేస్తా అన్నారు. అసలు ఏం జరుగుతూ ఉన్నది, మళ్ళీ ఆయనను కలిసినాక కూడా ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది అన్న? నేను చెప్తా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయని చెప్పేసి ఎట్లయినా నిరుద్యోగులపైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత నేను మళ్ళీ తిప్పుకోవాలంటే వీళ్ళని ఏదో ఒకటి కుక్క కాటుకు ఏమంటారు, కుక్క బిస్కెట్ లెక్క బిస్కెట్ ఇస్తే పోతారు. అద్దంకి దయాకర్ మంచోడే, వ్యక్తి మంచోడే, కానీ కాంగ్రెస్ అనే వ్యవస్థ మంచిది కాదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం గతంలో ఆల్మోస్ట్ 20 నెలలు అన్న 20 నెలలకి వెళ్ళి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంటుందంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళే యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మరి చెప్పారు ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన ఉద్యోగాలు మాత్రం గ్రూప్ 2 ఇలా ఒక గ్రూప్ 1లో ఒక 63 ఉద్యోగాలు, డిఎస్సిలో ఒక 6,000 ఉద్యోగాలు, మొత్తం తిప్పి కొడితే 6,000 చిల్లర ఉద్యోగాలు వేసింది. కానీ ఇప్పటివరకు 70,000 ఉద్యోగాలు వేసినని చెప్పుకుంటున్నారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 80,000 ఉద్యోగాలకి ఎగ్జామ్లు కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. పేపర్ లీకేజ్ల వల్ల మేము ఉద్యమం చేసినాం. దానివల్లనే దాన్ని ఆసరాగా చేసుకొని కూడా ఆ రోజు ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన రేవంత్ రెడ్డి గారు, సంపత్ గారు ఇద్దరు కూడా వచ్చి ఆ రోజు ప్రతిపక్షంగా ఉండి మమ్మల్ని అందరూ రెచ్చగొట్టారు. మేము దానికోసం పోరాడి మీ ఎంట ఉండి మిమ్మల్ని గెలిపించి మీకు అధికారం తెప్పించినాం. ఎందుకు? నిరుద్యోగులకు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా మీరు వేసిన 6,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చి మేము ఇప్పటికి 70,000 ఉద్యోగాలు ఇచ్చారు అంటారు. అద్దంకి దయాకర్ గారితో మీరు లెక్కలు షేర్ చేసిర్రు అంటే గిది పరిస్థితి ఇది అని చెప్పిర్రు. ప్రభుత్వానికి తెలియకుండా అది స్టేట్ వైడ్ ఇష్యూ అయినాక కూడా అద్దంకి దయాకర్ వచ్చిపోయిన 2 రోజుల తర్వాత కూడా ఒక మంత్రి ఇంకా 70,000 ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు అసలు? మాకు నమ్మకం లేదనమాట. ఇప్పుడు ఈ మంత్రులకు కూడా అందరికి కూడా సఖ్యత లేదు. ఒక ఆయన ఏమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టాడు, ఒక ఆయన 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టాడు, ఇంకొక ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు. అసలు వీళ్ళకి ఏంటంటే ఈ ఉద్యోగాలు ఎన్ని ఫిలప్ అయినా కూడా తెలియదు. వీళ్ళకు తెలియకుండా ఈయన అద్దంకి దయాకర్ వచ్చిండు, మాట్లాడిండు, చెప్పిండు మీకు కల్పిస్తామని చెప్పిండు. కానీ తెల్లారే చూసుకుంటే 2 మంత్రులు, ఒక ఆయన 60 అంటాడు, ఒక ఆయన 70 అంటాడు. ఇప్పుడు దేని నమ్మాలి? ఇప్పుడు అంటే గవర్నమెంట్ చెప్పి మీరు అర్థం చేసుకోరి నిరుద్యోగుల్ని ఎంత మోసం చేస్తారు. కండ్ల ముందల ఒక 60,000 చెప్తాడు, ఒక 70,000 చెప్తాడు. ఎంత దారుణంగా మోసం చేస్తారంటే వీళ్ళు మా నిరుద్యోగుల్ని. అందుకనే మేము ఈరోజు ఈ పిండ ప్రధానం పెట్టినాం. ఎందుకంటే ఏడాది అయిందన్న, ఏడాదిలో ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మా ఏజ్ కరిగిపోతుంది, మా యవ్వనం కరిగిపోతుంది. ఇంటికాడ అమ్మ నాన్నలకు మేము ఏం చెప్పుకోవాలి? మేము ఇక్కడ వచ్చి అశోక్నగర్లో వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఓలాలు, ఊబర్లు, స్విగ్గీలు కొట్టుకొని బతున్నాం మేము. ఇప్పుడు మేము సరే మీరు వచ్చిర్రు, అద్దంకి దయాకర్ గారు వచ్చిర్రు, ఒక క్లారిటీ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇట్లా ఎందుకు మాట్లాడుతారు వీళ్ళు? అంటే వీళ్ళు ఏదో మమ్మల్ని మాయపుచ్చుతామనే కదా. ఇలాంటి మాయ మాటలు మాకు కుదరవు. వేస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు వేస్తేనే మీకు నెక్స్ట్ స్థానిక ఎలక్షన్లో మీరు గెలుస్తారు. ఇంకోటి కూడా ఇప్పుడు ఈ నిరుద్యోగులు ఏదైతే బస్సు యాత్రలు చేసారు గతంలో, అప్పుడు నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఈరోజు అసలు ఆ బస్సు యాత్రకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ప్రారంభంలో లేను, ముగింపు సభలో లేను, ఎక్కడా లేనని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు అసలు? ఎంత పుండాకూరలు అన్న, దగులుబాజుల మనుషులు అనమాట. అంటే మీకు ఇందాక కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు కొట్లాడినప్పుడేమో ఏమంటారు, అధికార పక్షానికి మీరు ప్రతిపక్షం కాదు నిరుద్యోగులు కొట్లాడని చెప్పారు. ఈరోజు ఒకవేళ నిరుద్యోగులు వచ్చి కొట్లాడినా కానీ మిమ్మల్ని ప్రతిపక్షాలు ఏదో చేపిస్తున్నాయి, ప్రతిపక్షాలతో మీరు వస్తున్నారని అంటారు. మీరు చేస్తేనేమో ఒక బుద్ధి, ఇంకోటి చేస్తేనేమో రంకు పని అయిద్దా? ఇప్పుడు మీరు ఆ రోజు బస్సు యాత్ర చేయించారు, మా దగ్గర ఫోటోలు ఉన్నాయి. మేము కాంగ్రెస్ కోసం తిరిగి ప్రచారం చేసినాం. మీరు ఇలాంటి వాళ్ళని మాకు తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే తెలంగాణ ఉద్యమంలో మేము చూసినాం. ఎందుకంటే కమిటీలు వేస్తుంది, కానీ దానికి ఉండదు, దానికి ఎలాంటి రిపోర్ట్ ఉండదు, ఎలాంటి వ్యవస్థ ఉండదు, ఏది ఉండదు. వీళ్ళు కమిటీలు అయితే వేస్తారు, 100 కమిటీలు వేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పటికి 6 నెలలు అవుతుంది సిలబస్ కమిటీ వేసి. అది ఇంతవరకు సిలబస్ కమిటీ కూడా ఒక్క చర్చ పెట్టాలి ఇంతవరకు. అసలు ఆ సిలబస్ కమిటీ మెంబర్లు కూడా తెలియదు మాకు ఇంతవరకు. అది కనీసం అశోక్నగర్ కానీ, ఓయూ కానీ, కేయూ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగిందా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పని చూడదు అనమాట. ఈ బస్సు యాత్ర చేసిర్రు, ఊరు తిరిగి అందరం ప్రచారం చేసినాం. మీరు రెచ్చగొట్టింది మీరే, చేయించింది మీరే,
మళ్ళీ ఇప్పుడేమో చేయాలని తప్పించుకోవడానికి సిద్ధంగా ఉంటారు మీరు. అంటే ఇంకా ఇలా కాంగ్రెస్ యొక్క ఏమంటారు స్వచ్ఛత ఎట్లుంటుందంటే ఇట్లా ఉంటుంది. అంటే అన్నీ చేస్తారు, చేయలేని అబద్ధాలు ఆడతారు, అబద్ధాలు ఆడి అబద్ధాలతోనే పూట గడిపిస్తారు అన్నమాట వీళ్ళు. ఏం చెప్పాలనుకుంటున్నాం ఫైనల్గా? మేము ఒకటే అనుకుంటాం ప్రభుత్వానికి, ఇకనైనా మీరు కళ్ళు తెరిచి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల పూర్తి చేస్తున్నారు, వేయండి. ఖచ్చితంగా వేస్తేనే మీకు స్థానిక ఎలక్షన్లో పోండి, లేదంటే మాత్రం మేము ఊరు తిరుగుతాం, మిమ్మల్ని ఓడిస్తాం, మీ ఏమంటారు మీకు అధికారం లేకుండా చేస్తాం.